నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు ఎస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 67తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి యార్. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కిందకి వస్తున్న శివుని చూసి, శివ్, ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్తున్నావా అని అడుగుతాడు మైక్. ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడ కూర్చొని నీతో పాటు డ్యాన్స్ చేయనా అంటాడు శివ్. ఎలా అయినా నీతో 2 స్టెప్పులైనా వేయిస్తాను, ఈసారి చూస్తూ ఉండు అంటాడు మైక్. మైక్ని ఒక్క చూపు చూసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాడు. ఆ చూపుకి అర్థమేంట్రా అని అడుగుతాడు అక్కడే ఉన్న వరుణ్ని మైక్. నీకంత సీన్ లేదు అని అర్థం అని అంటాడు వరుణ్. మీ అన్నతో ఎలా అయినా సరే ఒక్క 2 స్టెప్పులన్నా వేయించాలి. దానికి ఆశీలని వాడుకోవాలి. వాళ్ళిద్దరూ అడిగితే కాదనడు కదా. కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్నకి ఇష్టం లేనిది చేయించాలని చూడరు. మరి ఎలా వాళ్ళు నీ మాట వింటారు అనుకుంటున్నావు అని అడుగుతాడు వరుణ్. ఏదో ఒకటి చేయాలి. ఒక్క 2 స్టెప్పులు ఎక్కువ వేయకపోయినా పర్లేదు. చూడాలని నచ్చే రకాల కోరిక తీరుతుందో లేదో చూడాలి అంటాడు మైక్. అయితే అది తీరని కోరిక ఉండిపోవడం ఖాయం అని అంటాడు అన్వేష్. డ్యాన్స్ చేస్తే ఏమవుతుందిరా, నీకు మీ అన్నకి? మీరేమో డిగ్నిటీ ఉన్నవాళ్ళు, డ్యాన్స్ చేస్తే మేమేమో లేని వాళ్ళమా అని అంటాడు మైక్. అలా అని మేము అన్నామా? మాకిష్టం లేదు అంతే. దాంట్లో డిగ్నిటీ ఏముంది? అలా అనుకుంటే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ డ్యాన్సులు వేయట్లేదా సినిమాల్లో? అంటే వాళ్ళకి డిగ్నిటీ లేనట్ట అని అంటాడు అన్వేష్. పర్లేదు, అమూల్ బేబీ అనుకున్నాను నిన్ను. శివు తమ్ముడివి కదా, మాటలు వస్తాయి, అవసరమైనప్పుడు వాడతారు మీరు మాటలు అంటాడు మైక్. మరి లేకపోతే మీలాగా నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటారనుకున్నారా అని రోజీ అంటుంది. మాట్లాడకుండా నేనుండలేనమ్మా, అంత సైలెంట్గా ఉండడం నా వల్ల కాదు. పదండి డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అంటాడు మైక్. అప్పుడే అక్కడికి వచ్చిన ఆశి, మైక్ మామ, ఈ పాటికి డ్యాన్స్ చేస్తున్నావు అని అడుగుతారు. ఒక్క పాట కాదు గోల్డ్ బేబీస్, మెడ్లీ చేస్తున్నాం. అవునా, అయితే సరే, మేము వెయిటింగ్ నీ డ్యాన్స్ చూడ్డానికి. మరి మీరు వెయ్యరా గోల్డ్ బేబీస్? తెలియదు మామ, వెయ్యాలి అనిపిస్తే అప్పటికప్పుడు స్టేజ్ ఎక్కి ఒక పాట పెట్టుకొని వేసేస్తాం అని అంటాడు ఆయు. గోల్డ్ బేబీస్, మీ నాన్నతో ఒక స్టెప్ వేయించగలరా అని అడుగుతాడు మైక్. నో మైక్ మామ, నాన్నకి ఇష్టం ఉండదు కాబట్టి మేము నాన్నని అలాంటివి అడిగి ఇబ్బంది పెట్టాం. మీరున్నారే నాన్న కుర్చీలు, మిమ్మల్ని అడిగినా ఉపయోగం లేదు. మా సిస్ ఏమన్నా చేస్తుందేమో చూడాలి. హహా మైక్ మామ, 7 years అయింది కదా, ఎప్పుడన్నా అమ్మ చేయించగలిగిందా ఇప్పుడు చేయించడానికి అని అడుగుతాడు ఆయు. మీ అమ్మ కూడా మీలాగే, మీ నాన్నకి ఇష్టం ఉండదని తను కూడా మానేసింది. కనీసం మా సిస్నైనా అడగాలి అని అంటాడు మైక్. నో ఛాన్స్ మా అమ్మ, నాన్నకి ఇష్టం లేని పని అమ్మ చెయ్యదు. మీ నాన్న మీ అమ్మని చేయొద్దని ఏమీ అనలేదు. తనకిష్టమైతే చేయమనే చెప్తాడు. తానే ఒక్కతే చేయలేక మానేస్తుంది. తెలుసు కదా, ఇప్పుడైనా ఒక్కతే చెయ్యదు. మీరు వెళ్ళి మీ డ్యాన్సులు ప్రాక్టీస్ చేసుకోండి మామ అంటాడు ఆయు. పద వరుణ్, మనం వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుందాం అని వర్షిత్ని, వరుణ్ని తీసుకొని పైకి వెళ్తాడు మైక్. శివ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మిగిలిన వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. అన్వి షాపింగ్కి బయలుదేరింది. స్నేహని కూడా రమ్మని ఇద్దరిని తీసుకొని వెళ్తాడు అన్వేష్. ఆస్ట్రేలియా ఎయిర్పోర్ట్. ఫైనల్లీ శివుని చూడబోతున్నాను డైరెక్ట్గా అని అంటుంది ఆమె. చూద్దుగాని, అతను ఉగ్రరూపం చూస్తే అప్పుడు తెలుస్తుంది నీకు అతనంటే ఏంటో. ఎందుకు డాడీ అతనంటే నీకు అంత భయం? భయం కాదు, అతనంటే ఉన్న గౌరవం. నాకంటే చిన్నవాడైనా అన్ని విషయాల్లోనూ అతను ఎంతో ఎత్తులో ఉన్నాడు. అలాంటి వాడిని గౌరవించడంలో తప్పులేదు. మరెందుకు డాడీ అలాంటి వాడిని నీకు అల్లుడిగా తెస్తానంటే భయపడుతున్నావు, వద్దంటావు అని అడుగుతుంది నవ్వుతూ. అతనికి పెళ్ళవకుండా ఉండుంటే నువ్వు అల్లుడుగా తెస్తాను అంటే సంతోషించేవాడిని. కానీ అతనికి ఇప్పుడు పెళ్ళై పిల్లలున్నారు.
అతన్ని కోరుకోవడం తప్పు. తెలిసి తెలిసి తప్పు చేస్తానంటే ఊరుకోలేను కదా బేబీ. ఈ రోజుల్లో పెళ్ళై డైవర్స్ తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఫ్యాషన్ డాడ్. ఆ మాట అతని దగ్గర అంటే ప్రాణాలు తీసేస్తాడు. అతనికి తన భార్య అన్న బిడ్డలన్న ప్రాణం. తన భార్యను కాదని నిన్ను చేసుకోవడానికి అతను రెడీగా ఉన్నాడనుకుంటున్నావా? తన భార్య కోసం అతను ఏదైనా చేస్తాడు. అయితే ఆ భార్యని అడ్డు పెట్టుకొని నేను అతని జీవితంలోకి వెళ్తాను అని అంటుంది అమ్మాయి. నువ్వెంత తప్పు చేస్తున్నావు, తప్పుగా ఆలోచిస్తున్నావు, తొందరలోనే నీకు తెలుస్తుంది బేబీ. లేదు డాడ్, ఇప్పుడే కరెక్ట్గా ఆలోచిస్తున్నాను. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అన్నావు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటే వద్దు అంటున్నావు. ఎలా డాడ్ నీతో? పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంకెవరినైనా చూసుకోవాలి. పెళ్ళై పిల్లలున్న వాడిని కాదు. మనిద్దరికీ ఉండే గొడవే కానీ ఇంకొదిలే డాడ్. అక్కడికి వెళ్ళాక చూసుకుందాం. పద, అనౌన్స్మెంట్ చేశారు. ఫైనల్లీ నేను ఇండియా వెళ్తున్నాను అని సంబరపడుతూ ఇండియా ఫ్లైట్ ఎక్కడానికి లోపలికి వెళ్తుంది అమ్మాయి. పొద్దున్నే ఆ టెస్టులు ఈ టెస్టులు అని హంగామా చేసి పద్మిని ఒక వారం రోజులు హాస్పిటల్లోనే ఉంచాలని చెప్తాడు డాక్టర్. ఏమైందో అసలు అని అడుగుతారు. ఉదయాన్నే అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులందరూ తనకి యూట్రస్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, దానికి ట్రీట్మెంట్ చేయాలి, అందుకోసం ఒక వారం ఇక్కడే ఉంచాలి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. సరే, మీరందరూ వెళ్ళండి, నేను చూసుకుంటాను ఇంకా అంటారు పద్మిని అమ్మగారు. రూమ్కి షిఫ్ట్ చేశాక అందరూ వెళ్ళిపోతారు. పద్మిని అమ్మగారు ఉంటారు. నీ ఆరోగ్యం కూడా బాగాలేదు కదమ్మా, ఈ హాస్పిటల్లో ఏమంటావు? నేనేం చిన్నపిల్లని కాదు కదా, నేనుంటానులే, నువ్వు కూడా వెళ్ళాల్సింది ఇంటికి అని అంటుంది పద్మిని. నిన్ను నమ్మడానికి లేదు. మేమెవరం లేకపోతే నువ్వు మళ్ళీ ఏదో ఒక ఎదవ పని చేస్తావు. అవసరమా? నోరు మూసుకొని పడుకో అని అంటారు పద్మిని అమ్మ. ఒంట్లో బాగోలేదు, నేనేం చేస్తాను ఇంకా? అయినా చేయడానికి ఏముంది? అంతా అయిపోయాక అన్వేషణ కావాలనుకోవడం తప్పేంటమ్మా? ఎందుకు నన్ను అలా బంధించుంచారు? నా ప్రయత్నం ఏదో నేను చేసుకునేదాన్ని కదా. పెళ్ళయ్యే క్షణం వరకు ఆలోచించడంలో తప్పు లేదు కదా. అసలు ఆ అబ్బాయికి నువ్వంటే ఇష్టం లేనప్పుడు ఇంక నువ్వెంత ప్రయత్నం చేస్తే మాత్రం ఏం ఉపయోగం ఉంది? అయినా నీలాంటి రాక్షసులకు అలాంటి బృందావనంలో చోటు దొరకదు. ఎవరైనా కన్నబిడ్డలకు సపోర్ట్ చేస్తారు, నువ్వెప్పుడూ చేయవు. నువ్వు మంచిదానివైతే సపోర్ట్ చేస్తాను. నువ్వు నిజంగా ప్రేమిస్తే కుటుంబాన్ని కూడా ప్రేమించాలి. కానీ ఆ కుటుంబాన్ని విడగొట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. దాన్ని ప్రేమ అనరు. నిజంగా ప్రేమిస్తే ఆ అబ్బాయికి ఇష్టం లేదన్నప్పుడు సైలెంట్గా పక్కకి తప్పుకోవాలి. ఆ అబ్బాయికి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని నోటికొచ్చినట్టు వాగావు. సంవత్సరం నుంచి అబ్బాయి వెనక తిరిగినా ఆ అబ్బాయి మనసు కదిలించలేకపోయావు అంటే అది నిజమైన ప్రేమ కాదు. దానిని పంతం అంటారు. మంచి పని చేస్తే సపోర్ట్ చేస్తాను, ఇలాంటి పిచ్చి పనులు చేస్తానంటే ఎవరూ సపోర్ట్ చేయరు. రెస్ట్ తీసుకోవాలన్నారు డాక్టర్. కళ్ళు మూసుకొని పడుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ఈసారి ఊరుకునేది లేదు అని సీరియస్గా చెప్తారు పద్మిని అమ్మ. రాగిని ఫోన్ పంపిస్తానంది. అమ్మ ఇక్కడే ఉంది, ఇప్పుడు ఎలా అని ఆలోచన మొదలుపెట్టింది పద్మిని. ఏంటి ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఏమి ఏదో ప్లాన్ వేయట్లేదు కదా? నీకెప్పుడు నా మీద అనుమానమే. వెళ్ళి బయట కూర్చో, ఇక్కడుండి నా బుర్ర తినకుండా అంటుంది విసుగ్గా పద్మిని. నువ్వు కళ్ళు మూసుకొని పడుకో, అప్పుడు నేను నీతో మాట్లాడే అవసరం ఉండదు. దెయ్యంలా గుడ్లు వేసుకొని ఆలోచిస్తూ ఉంటే అనుమానించాల్సి వస్తుంది. నాకు ఆకలేస్తుంది, నిద్ర ఎలా పడుతుంది? వెళ్ళి డాక్టర్ని ఏదైనా పెట్టొచ్చేమో అడిగి తినడానికి ఏమైనా తెప్పించు అంటుంది పద్మిని. అప్పుడే పద్మినికి హెల్ప్ చేస్తున్న నర్స్ వస్తుంది. పద్మిని నర్సుకి సైగ చేయడంతో, మేడం పదండి, మీకు కొన్ని టెస్టులు చేయాలి అని అంటుంది. పద్మిని లేచి సరే పద అంటుంది. ఏం టెస్ట్ చేయాలమ్మా ఇంకా? పొద్దున్నే చాలా టెస్టులు చేశారు కదా, ఇంకా ఏం చేయాలి అని అడుగుతారు పద్మిని అమ్మగారు. స్కాన్ చేయాలండి, డాక్టర్ తీసుకురమ్మన్నారు అని చెప్పి పద్మినిని తీసుకొని వెళ్తుంది. మేడం, ఆవిడ ఫోన్ చేశారు, మీతో మాట్లాడాలి అంటున్నారు అని ఫోన్ ఇస్తుంది నర్స్. పద్మిని వెంటనే రాగినికి ఫోన్ చేసి విషయం కనుక్కుంటుంది.
ఫోన్ అడ్రస్ పంపిస్తున్నాను. ఎవరికి ఇవ్వాలక్కడ అని అడుగుతుంది రాగిణి. ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మాయికే ఫోన్ చేయమను, తనొచ్చి తీసుకుంటుంది అని చెబుతుంది పద్మిని. సరే అయితే 1 గంటలో నీకు అందుతాయి. ఎప్పుడు బయలుదేరుతావు మరి ఊరు? చూడాలి. ఇక్కడ వీళ్ళని తప్పించుకొని వెళ్తాను. 3 రోజులు ఉంది కదా, పెళ్ళికి ముందు రోజుకి అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేస్తాను. నువ్వెప్పుడు వస్తావు అక్కడికి అని అడుగుతుంది పద్మిని. నేను ఆ రోజు ఉదయానికి వస్తాను. వాళ్ళతో రమ్మన్నారు, కానీ నాకు ఇష్టం లేదు. అందుకే పెళ్ళికి వస్తున్నట్టుగా ఉదయానికి వస్తున్నాను. అక్కడికి వచ్చాక నిన్ను ఎలాగో ఒకలాగా మీట్ అవుతాను అని చెబుతుంది రాగిణి. సరే అయితే ఫోన్ వచ్చాక వీలు చూసుకొని ఆ నెంబర్ నుంచి నీకు చేస్తాను. నేను ఇక్కడి నుంచి బయటపడ్డాక నీకు ఫోన్ చేస్తాను అని పద్మిని ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ కట్ చేసిన రాగిణి, దీనిని నమ్ముకొని కూర్చుంటే జరిగేలా లేదు. అందుకే నా ప్లాన్లో నేనున్నాను. చూద్దాం, ఏది జరిగితే అదే జరుగుతుంది. వాళ్ళ మొహంలో బాధ చూడడమే నా కోరిక. అది ఎలా జరిగినా పర్వాలేదు. ఒకవేళ పద్మిని ఆ ఇంటికి కోడలుగా వెళ్ళగలిగితే నేను అనుకున్నది జరుగుతుంది అతి తొందరలో. లేదంటే ఈ పెళ్లి జరగకుండా ఆపగలిగితే చాలు. ఇన్నాళ్ళు తను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందని విర్రవీగుతున్న శివ్కి దెబ్బ తగిలినట్టే అని నవ్వుకుంటూ ఎవరికో ఫోన్ చేస్తుంది రాగిణి. షాప్లో అన్వి, స్నేహ ఒక పట్టాన ఏది సెలెక్ట్ చేసుకోవాలి అర్థం కాక 2 గంటలు టైం వేస్ట్ చేస్తారు. చూసి చూసి అన్వేష్కి చిరాకొచ్చి తానే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తాడు. అన్వేష్ చేస్తున్న పని నవ్వుతూ చూస్తూ ఉంటారు అన్వి, స్నేహ. ఇప్పుడు ఎందుకలా నవ్వుతూ చూస్తున్నారు? ఎంతసేపటి నుంచి చూస్తున్నాను. ఒక్కటి సెలెక్ట్ చేసుకోవడానికి ఇన్ని గంటలు చేశారు అంటాడు అన్వేష్ చిరుకోపంగా. అన్వికి, శ్రీకి డైమండ్ చోకర్ తీసుకుంటాడు. స్నేహకి, ఐషుకి డైమండ్ పొదిగిన బ్రాస్లెట్ తీసుకుంటాడు. శ్రావణి, సుజన, రోజీ ముగ్గురికి డైమండ్ సెట్ ఇయర్ రింగ్స్ తీసుకుంటాడు. అన్నయ్య, మరి నీ ముద్దుల మరదలకి ఏమీ తీసుకోవా అని అడుగుతుంది అన్వి. ఏమో అన్వి, అసలు తన మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అయినా బాగోదు అనుకుంటే మీరే ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, అదన్నా తొందరగా చేయండి అంటాడు అన్వేష్. సరే అని దివ్యకి ఒక నెక్లెస్ సెట్ సెలెక్ట్ చేస్తుంది అన్వి. తనకిప్పుడు ఇలాంటివైతే బెస్ట్ అన్నయ్య. డైమండ్స్తో చేసింది ఇచ్చినా వాళ్ళకి విలువ తెలియదు కూడా అని అంటుంది అన్వి. సరే మీ ఇష్టం అని అంటాడు అన్వేష్. ఆషి కోసం ఒక చైన్ సెలెక్ట్ చేస్తాడు. దానికి చిన్న డైమండ్ లాకెట్ వేయిస్తాడు. ఇక మైరా, హన్స్కకి కూడా చెరొక చైన్ తీసుకుంటాడు. ఇంక పదండి బిల్ వేయిద్దాం అని అంటాడు అన్వేష్. అదేంటన్నయ్య, మరి వదినికేమీ తీసుకోవా అని అడుగుతుంది అన్వి. మీరింతసేపు సెలెక్ట్ చేస్తున్నప్పుడే నేను ఆల్రెడీ తనకి తీసేసుకున్నాను. ఇంక పదండి, వచ్చి 4 గంటలయింది అని అంటాడు అన్వేష్. తీసుకున్నావా? ఏం తీసుకున్నావు? మాకు చూపించను కూడా చూపించలేదు. ఏం తీసుకున్నావన్నయ్య? సర్ప్రైజ్. తనకిచ్చినప్పుడే మీరు కూడా చూదురు గాని అని బిల్ పే చేసి షాప్ నుంచి బయటపడతారు అన్వేష్ వాళ్ళు. బాబోయ్, మీతో షాపింగ్ ఇంకెప్పుడు రాకూడదు అంటాడు అన్వేష్. ఏదో ప్రతిసారి వచ్చినట్టు బిల్డప్ ఇస్తారు మీరందరూ అని అంటుంది అన్వి చిరుకోపంగా. ఇంటికి వచ్చి ఇప్పుడే వస్తానంటూ అమృత్కి కొన్నది తీసుకొని డైరెక్ట్గా పైకి తన రూమ్కి వెళ్ళి అది లోపల పెట్టేసి అప్పుడు కిందకి వస్తాడు అన్వేష్. ఆషి, మైరా వాళ్ళని పిలిచి వాళ్ళిద్దరి మెడలో తను తెచ్చింది వేస్తాడు. హన్సికకి అక్కడికి వెళ్ళాక ఇవ్వమని ఐషు చేతికి ఇస్తాడు. మిగిలిన వాళ్ళకి ఎవరివ్వాలవి వాళ్ళ చేతికి ఇస్తాడు. ఎందుకు అన్వేష్ ఇప్పుడు ఇదంతా అని ఐషు అడుగుతుంది. పర్లేదు వదినా, అన్వి వాళ్ళకి తీసుకుంటున్నాను కదా, అందుకే మీకు కూడా సరదాగా తీసుకున్నాను. మరి మాకేం తెచ్చావు అన్వేష్ అని అడుగుతారు రుక్మిణి. మీకు కోడల్ని ఇస్తున్నాను కదా పిన్ని, ఇంకేం కావాలి అంటాడు నవ్వుతూ. ఆ మాటకి అందరూ సరదాగా నవ్వేస్తారు. మా మీకేం కొనాలో నాకు అర్థం కాలేదు, మీరే ఏదైనా తెచ్చుకోండి అని కార్డు చేతికిస్తాడు. మాకేం వద్దులే నాన్న, అసలు వాళ్ళకైనా ఎందుకు, ఆల్రెడీ మేము తీసుకున్నాం, మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా తీసుకోవడం ఎందుకు అని అడుగుతుంది విజయ. పర్లేదులేమ్మా, ఏదో సరదాగా తీసుకున్నాను అంటాడు అన్వేష్. అక్కడికి డెకరేషన్ చేసేవాళ్ళు రావడంతో ఐషు, అన్వేష్ వాళ్ళతో మాట్లాడుతుంటారు.
మొత్తం ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెబుతుంది ఐషు. అప్పుడే అమృత నుండి ఫోన్ రావడంతో, మీ చెల్లికి వెళ్ళాక ఇప్పుడు తీరింది వదినా ఫోన్ చేయడానికి అని నవ్వుతూ అంటూ గార్డెన్లోకి వెళ్తాడు అన్వేష్. అమృత వీడియో కాల్ చేయడంతో గార్డెన్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. దివ్య అమృత నవ్వుతూ మాట్లాడడం చూసి ఒక ఆలోచన చేస్తుంది. కథ కొనసాగుతుంది. మరి ఈ పద్మిని రాగిని ఎలాంటి ప్లాన్ వేశారు? అసలు శివ్ ముందు వీళ్ళ కుప్పిగంతులు ఏమైనా పని చేస్తాయా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఒక షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్ దిస్ వీడియో.